హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుత రోజుల్లో ఎవరికైనా సరే సంపాదన ఎంత ముఖ్యమో పొదుపు చేయడం కూడా అంతే అవసరం కదా. ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే చాలామందికి తమకు వచ్చిన జీతంలో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు రిస్క్ చేసి మరీ కూడా చాలా ఎక్కువ ఆదాయం వచ్చే పెట్టుబడులను ఆశ్రయిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా ఒక సెటిల్డ్ రెవెన్యూ రావడానికి ఆశిస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే రిస్క్ లేని పెట్టుబడి పెట్టి డబ్బులు పొందాలి అనుకుంటూ ఉంటే ఈ వీడియో చూడండి. మీకోసమే ఇలాంటి అదిరిపోయేటువంటి స్కీమ్ కూడా ఒకటి ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎంఐఎస్ అంటారు దీన్ని. దీని పెట్టుబడికి బాగా అంటే సెక్యూరిటీ కానీ అలాగే సెటిల్డ్గా నెలవారీ ఆదాయం పొందాలి అనుకునే వాళ్ళకి ఈ పథకం బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా చూస్తే సీనియర్ సిటిజన్స్ అంటే ఆల్రెడీ రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగులు తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఒక ఖచ్చితమైనటువంటి ఆదాయం పొందాలనుకుంటే ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎంత డిపాజిట్ చేయాలి, ఇలాంటి వివరాలంటే చూద్దామా. సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే POMIS అంటారు దీన్ని. ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 5 years ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్లో చేరిన వాళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నెల నెలా ఇన్వెస్ట్ చేయడానికి ఇందులో అవకాశం అయితే ఉండదు. 5 yearsకి సరిపడా ఒక్కసారే పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు రెగ్యులర్గా, టెన్షన్ లేకుండా. ఈ స్కీమ్లో ఖాతాను ఎవరైనా సరే పర్సనల్గా కానీ జాయింట్గా కానీ అంటే ఒక 3 వ్యక్తుల వరకు కూడా జాయింట్గా తెరవచ్చు. 10 ఏళ్ళు నిండిన పిల్లల పేర్లపై కూడా అంటే గార్డియన్ను మైనర్ ఖాతాగా పరిగణిస్తారు. దీన్ని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో కనీసం పెట్టుబడి 1000 రూపాయలు, సింగిల్ ఖాతాలో గరిష్టంగా అయితే 9 lakhs వరకు పెట్టుకోవచ్చు. అదే కనుక ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా 15 లక్షలు పెట్టుబడి కూడా పెట్టుకోవచ్చు. రైట్ నౌ ఈ పథకంపై 7.4% వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి మీకు నెల నెలా వడ్డీ వస్తూ ఉంటుంది. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి మీరు. అండ్ ఎంఐఎస్ ఖాతా తెరిచిన 5 ఏళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుందన్నమాట. ఇది పూర్తయిన తర్వాత పెట్టుబడి మరో 5 సంవత్సరాలు కూడా పొడిగించుకోవచ్చు మీకు కావాలంటే. ఒకవేళ అనుకోని కారణాల వల్ల వీళ్ళు ఖాతాదారులంతా స్కీమ్ను మూసివేయాలనుకుంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పెట్టుబడి పెట్టిన సంవత్సరం తర్వాత మాత్రమే డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల మధ్య డబ్బును విత్డ్రా చేసే డిపాజిట్ చేసిన నగదు నుంచి 2% తీసేసి మిగిలిన మొత్తానికి రిఫండ్ చేస్తారు మీకు. అదే ఖాతా తెరిచి 3 years తర్వాత అకౌంట్ క్లోజ్ చేయాలి అనుకుంటే 1% నగదును తీసేసి మిగతాది మీకు ఇస్తారు. ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుంది అనేది ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫైనల్గా అంటే గరిష్టంగా 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రస్తుతం ఉన్న వడ్డీ ప్రకారం ప్రతి నెల మీ అకౌంట్లో 9250 రూపాయలు డిపాజిట్ అవుతూ ఉంటాయి. అదే సింగిల్ ఖాతా తెరిచి గరిష్టంగా 9 lakhs పెట్టుబడి పెడితే మీకు ప్రతి నెల 5550 రూపాయలు వడ్డీ వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా సెటిల్డ్ ఇన్కమ్ కావాలి అనుకుంటే టెన్షన్ లేకుండా ఇలాంటి పథకంలో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు.